ధర్మవరం గ్రామం డోన్ మండలంలోన ఈ మధ్య కాలంలోనే ముగ్గన మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి గారు రోడ్డు విస్తరణ కోసం అని చెప్పి భూమి పూజ చేసి దానికి దాదాపుగా 70 లక్షలు శాంక్షన్ అయిందని చెప్పారు. మరియు గతంలో కూడా గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పేసి 7 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. మరి ఆ పనులు ఎందుకోసం ఆపారో తెలియదు. కానీ ముఖ్యంగా ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఆర్డీఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము, డోన్ రెవెన్యూ ఆర్డీఓ గారికి. అక్కడ ధర్మవరం గ్రామంలోన పురాతన కాలం నుంచి ఒక చెట్టు వృక్షం పెద్దదిగా ఉండేది. శుభకార్యాలు కానీ పెళ్ళిళ్ళు కానీ చేస్తే ఆ చెట్టుకు ఉన్న ఒక చిన్న కొమ్మను తీసుకొని పోయి పెళ్ళిళ్ళు ప్రారంభం చేస్తారు. అక్కడ ఏమైనా ఫంక్షన్లు చేస్తే కూడా, దేవుని చేస్తే కూడా అక్కడ పోయి పూజలు చేసేవాళ్ళు. అలాంటి చెట్టుని ఈరోజు మరి గ్రామంలోనే ఉన్నటువంటి వైసీపీ నాయకులు శ్రీను, రాముడు ఇలాంటి వాళ్ళు ఆ చెట్టును నరికి తొలగించడం జరిగింది. ఆ చెట్టును తొలగించి అక్కడ అక్రమ కట్టడాలు నిర్మాణం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం షాపులు ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఆ చెట్టును నరికారు. రోడ్డు వాళ్ళ పర్మిషన్ కానీ, రెవెన్యూ అధికారుల పర్మిషన్ కానీ, ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులతో పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. అలాంటి పర్మిషన్ లేకుండా చెట్లు నరకడం ఇది నేరం. మరి ఇప్పుడున్న ఈ జనరేషన్లోన కానీ, సొసైటీలో కానీ చెట్లు నరకడం చాలా నేరం అని చెప్పేసి అన్ని గవర్నమెంట్లు, అధికారులు గొప్పగా చెప్తూనే ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళపైన చెట్లు నరికితే చర్యలు తీసుకొని వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఈ చెట్లను నరకడం ఇది ఒక ఆనవాయితీగా వచ్చిందో మరి ఏమో తెలియదు. కానీ డోన్ పట్టణంలో కూడా గతంలో వైసీపీ అధికారుల ప్రాబల్యంతో పాత బస్టాండ్లోనే ఉన్నటువంటి ఒక పెద్ద పురాతన కాలం నుంచి కొన్ని వందల మందికి నీడను కల్పించి అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అలాంటి ప్లేస్లో కూడా చెట్టు నరికేయడం చాలా దారుణం. మరి వైసీపీ అండదండలతోనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళపైన చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు రంగనాయకులు.